ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏ ఆడది మరో ఆడదానితో అడక్కూడని సాయం అడుగుతున్నావు? నీ తాళంటే నీకు అంత ఎగతాళిగా ఉందా? ఏం చేయమంటారండి? నా వల్లే ఇన్ని సమస్యలొచ్చాయి. నేను రావడం వల్ల మీరందరూ బాధపడుతున్నారు. నువ్వు మా కోసం ఎంతో చేసావు అహల్య. నందుని ఒప్పించి శ్రావ్యకి పెళ్లి చేశావు. ఆ ఇంట్లో ప్రమాదం జరిగితే నీ రక్తం ఇచ్చి కాపాడావు. చెయ్యని నేరానికి ఆయన స్టేషన్కి వెళ్తే ఆ నింద నీపైన వేసుకుని కోర్టుకు వెళ్ళావు. శ్రావ్యకి అమ్మవారు పోస్తే అమ్మగా దగ్గరుండి చూసుకున్నావు. ఆఖరికి శ్రావ్య కోసం విడాకుల పత్రాలపై సంతకాలు కూడా చేశావు. నువ్వు ఈ ఇంటికొచ్చిన క్షణం నుండి మా గురించి ఆలోచించావు తప్ప నీ గురించి పట్టించుకోలేదు. చెప్పాను కదండి, నాకంటూ ఒక జీవితం, గమ్యం అంటూ ఏమీ లేవు అని. లేవని ఎందుకనుకుంటున్నావు అహల్య? ఈ ఇల్లు, ఈ కుటుంబం నీదనుకోబట్టే కదా నువ్వు మా కోసం ఇంత కష్టపడుతున్నావు, ఇన్ని త్యాగాలు చేస్తున్నావు. ఇది నీ జీవితం కాదు. మేమేమీ కాము అనుకుంటే నువ్విన్ని చెయ్యవు కదా. అది కాదండి. చూడమ్మా, నువ్వేమనుకున్నా సరే నాకు శ్రావ్యంతో నువ్వు అంతే. ఇక ఈ సమస్యలంటావా? నువ్వు గౌతమ్ భార్యవి, నీకు పెళ్ళయింది. మీ భార్యాభర్తల మధ్య నేను జోక్యం చేసుకోను. ఏం చేయాలో మీరిద్దరూ కలిసే నిర్ణయం తీసుకోండి. ఇంకొక విషయం, మీ మధ్య నన్నే కాదు, ఏ మూడో మనిషిని రానివ్వద్దు. ఏం చేసినా మీ ఇద్దరే చెయ్యాలి. ఆవిడ సాయం చేస్తారు అనుకుంటే ఉన్న ఆ ఒక్క అవకాశము మూసుకుపోయింది. గౌతమ్ గారితో నాకు జరిగింది ఆపద్ధర్మ పెళ్లి అని, గౌతమ్ గారికి నేను భార్యని కాదు బాధ్యత అని ఎలా చెప్పేది? ఇంద్రగారికి ఇచ్చిన మాట కోసం కడుపుతో ఉన్న నా మెళ్ళో గౌతమ్ గారు తాళి కట్టి తీసుకొచ్చారని చెప్తే నన్ను కోడలిగా అంగీకరిస్తారా? భగవంతుడా, నా వల్ల వీళ్లు పడుతున్న బాధలకి విముక్తెప్పుడు? అసలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? అన్నా, ఏర్పాట్లు అయితే ఘనంగా చేయించావు, మరి ఫంక్షన్కి అర్జున్ ప్రసాద్ గారు వస్తారంటావా? ఆయన మిలిటరీ మేజర్ రా, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఈ ఈవెంట్కి రాకుండా ఉండడు. ఏమో అన్నా, అసలేని టైం బాగాలేదు. పైగా
ఈ రోజు ఇండిపెండెన్స్ డే. మేజర్ గారికి ఎంతకంటే పెద్ద ఫంక్షన్ ఉంటే అటు వెళ్ళిపోతారేమో. లేదురా, ఆయన తప్పకుండా వస్తాడు. రాకపోతే ఇప్పుడే ఫోన్ చేసి రప్పిస్తా. హలో. హలో సార్, మీరు బయలుదేరారా సార్? వస్తున్నాను. ఇక్కడ ఏర్పాట్లన్నీ పూర్తి అయిపోయాయి, అందరూ వచ్చేశారు. మీరు రావడం ఆలస్యం సార్. ఒక 10-15 నిమిషాలు అక్కడ ఉంటాను. సరే సార్, త్వరగా వచ్చేయండి. చెప్పాను కదా, మేజర్ గారు వస్తున్నారు. మేజర్కి ట్విస్ట్ ఇవ్వబోతున్నా. ఏం ట్విస్ట్ అన్నా? అక్కడ ఇంద్ర ఉన్నాడు. పేరు చెప్తే వేరే ఎవరు అనుకోవచ్చు. అందుకే చనిపోయాడని కంటికి చూపిస్తా. మొమెంటోస్ తీసుకోవడం, తీసుకున్న వెంటనే తన కొడుకు ఫోటో చూసి మార్చురికి వెళ్ళడం ఖాయం. సుభద్రా, సుభద్రా, వచ్చేసానండి. త్వరగా పద. అర్జున్, ఏంటమ్మా? ఎక్కడికి రా బయలుదేరారు? ఈరోజు ఇండిపెండెన్స్ డే కదమ్మా. పక్క కాలనీ వాళ్ళు అమరవీరుల సంస్మరణ సభకి ఇన్వైట్ చేశారు. అక్కడికి వెళ్తున్నాం. మాతో మీరు కూడా రావచ్చు అత్తయ్య గారు. అక్కడికి నేనెందుకు? ఎందుకంటావేంటమ్మా? ఈరోజు స్వాతంత్ర దినోత్సవం, పైగా అక్కడ జరుగుతుంది అమరవీరుల సంస్మరణ సభ. చూడర్జున్, స్వాతంత్ర దినోత్సవం అన్నా అమరవీరులన్నా నాకు గౌరవం ఉంది. కానీ నేనక్కడికొస్తే నాకు ఆ ఇంద్ర గుర్తొస్తాడు. వాణ్ణి గుర్తు చేసేదేదైనా సరే నాకిష్టం ఉండదు. నా దృష్టిలో వాడు బ్రతికినా చచ్చినట్టే. అమ్మా! ఇంద్ర గురించి అలా మాట్లాడుకో. వాడు నా కొడుకు. వాడు నిండు నూరేళ్లు బ్రతకాలి. నీకున్నది ఒక్కడే కొడుకు, అది గౌతమ్. పరాయి వాణ్ణి నా సొంత మనవడని నేనెప్పటికీ ఒప్పుకోను. ఇంద్ర పరాయివాడు కాదమ్మా, నేను పెంచినవాడు. దేశం కోసం రక్తం చిందించే ప్రతివాడు దేశంలో ఉన్న అందరికీ రక్త సంబంధికులే. భరతమాత ముద్దుబిడ్డలందరూ 140 కోట్ల భారతీయుల ముద్దుబిడ్డలే అమ్మా. ఇంకెప్పుడు కలలో కూడా ఇంద్ర చావుని కోరుకోకమ్మా.